నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. ఎస్సీ సంక్షేమ సంఘానికి చైర్మన్గా నియమితులైన ప్రియతం గారు మనతో పాటు ఉన్నారు. సో ముందుగా కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. ఏ విధంగా చూస్తుంటే దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దళితుల గురించి ఆలోచించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? గత ప్రభుత్వం కేవలం దళితులకు అన్నీ కూడా అంటే కోడిని చూపించి ఏదో చికెన్ కూర పెట్టినట్టు కోడిని చూసుకుంటే తినండి అన్నట్టు పెట్టిర్రు. మాకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య ఏదైతే ఉందో అది ముఖ్యంగా దళిత భోజన వర్గాలకు, ఎవరైతే అట్టడుగు వర్గాలకు ఉన్నారో వాళ్ళకి మాత్రమే అవసరపడుతుండే. అది మాకు ఇవ్వలేదు. అంటే ఎన్నో ఆశలు చూపించిండ్రు. ఆశలతోని గత 10 సంవత్సరాల నుంచి ఆశాజీవులుగా బతికి బిక్కుమంటూ 19 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలకు 19 సీట్లను ఈరోజు దళితులు కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టినారంటే ఒక ఆశతోని, ఒక ఆవేశం వాళ్ళ మీదతోని మాకు ఓటేసిండ్రు. తప్పకుండా దళిత డిక్లరేషన్ ఏవైతే మేము ఇచ్చినామో, దళిత డిక్లరేషన్లో పూర్తి స్థాయిగా మేము ఇచ్చిన అన్ని హామీలను కూడా నెరవేర్చేదానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పూర్తి స్థాయిగా నేను బాధ్యత తీసుకొని నిజంగా దళిత పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకొచ్చే దాంట్లో పైహస్తం నేను తీసుకొస్తాను. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు విషయంలో చూసుకున్నట్లయితే కుంభకోణం అయితే జరిగింది అని చెప్పేసి చాలా ప్రచారం అయితే ఉంది. సో దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? జూన్ 6వ తారీఖు నాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత, సీటు మీద కూర్చున్న తర్వాత మొట్టమొదటి సంతకం నాది దళిత బంధు మీద ఎంక్వైరీనే ఉంటుంది. పూర్తి స్థాయిగా దళిత బంధు అనే ఒక కార్యక్రమం మీద దళితుల దగ్గర నుంచి 3 లక్షల రూపాయల ముడుపులు తీసుకున్నారు. ముడుపులు తీసుకున్న వాళ్ళని వదిలిపెట్టము, ప్రోత్సహించిన వాళ్ళని వదిలిపెట్టము, ఎవరిని వదిలిపెట్టకుండా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటాను. సో చూసుకున్నట్లయితే దళితులకు ప్రతి పార్టీ కూడా అది చేస్తాం, లేకపోతే దళితులే రాజులు అన్నట్లుగా చేస్తున్నారు. అసలు నిజంగా దళితులకు ప్రధాన స్థానం ఇచ్చే పార్టీ ఏదంటారు? అసలు అంటే వాస్తవానికి ఎవరైతే అంటారో దళితులకు ఇవి చేస్తామని మేము చెప్పకుండా చేసినాం. ఆనాడు ఇంద్రమ్మ భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇంద్రమ్మ ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. అవన్నీ పేద వర్గాలకే ఇచ్చినాం. ఆనాడు ఇప్పటికి కూడా లావుని పట్ట అని ఉంటుంది. లావుని పట్ట అంటే దళితులకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూమి. అది ఏ ప్రభుత్వానికి కూడా ఇంతవరకు చేత కాలే, కాంగ్రెస్ పార్టీ తప్ప. ఈరోజు కూడా మళ్ళీ భూపంపిణీ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. లిడ్ క్యాప్లో ఉన్న భూములను పూర్తి స్థాయిగా ఇండస్ట్రియల్ పార్కులుగా తయారు చేసి ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చే రుణాలు వాస్తవానికి కూడా మా దళితులు ఒక లోన్ కావాలంటే 10 బ్యాంకుల చుట్టూ రోజు పొద్దున లేచి పడిగాపులు కాసి వాళ్ళకు లోన్ కావాలంటే బ్యాంకర్స్ మళ్ళీ మీరు కొలెక్టర్లు పట్టుకరండి, షూరిటీలు పట్టుకరండి అని అడిగే పరిస్థితి ఉండే. వీటన్నిటికి శరమిగీత పాడేనగా దళితులు వాస్తవానికి కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్ళడానికి పూర్తి స్థాయిగా సింగిల్ పాయింట్ సిస్టమ్ ఏ విధంగా అయితే టీఎస్ బీపాస్ అని వీళ్ళు ఒకటి ఏదో పెట్టుకున్నారు అప్పట్లో, అట్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్సీ కార్పొరేషన్ తరఫున సింగిల్ దగ్గర పోయి ఒక దగ్గర మీరు ఈ సేవల అప్లికేషన్ ఇస్తే ఇంటికి లోన్ వచ్చే విధంగా, వాళ్ళు ఎంటర్ప్రినర్స్ అయ్యే విధంగా ఈరోజు దళితులను ఎంటర్ప్రినర్స్ చేసేదానికి, బిజినెస్ మ్యాన్లను చేసేదానికి నా వంతు కృషి నేను చేస్తాను. సో రైట్, ఇది దళితులకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అండ్ దళితులకి మంచి చేసేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని అయితే చెప్తున్నారు ప్రీతం గారు. సో కెమెరామ్యాన్ ప్రవీణ్తో మీ సలోమి.